ఊసర్వెల్లి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు రిలీజ్ అవుతున్న కలేజా, డార్లింగ్ చూసాం, సెన్సేషనల్ క్రియేట్ అయితే చేస్తుంది కలెక్షన్స్ పరంగా. అండ్ అంతకు ముందు కాంచన కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ వచ్చినాయి. అండ్ అంతకు ముందు మురారి, కలేజా ఈ మూవీస్ అన్నిటి కూడా కలెక్షన్స్ 5-6 కోట్ల పైన వచ్చాయి. మరి ఎన్టీఆర్ దగ్గర బర్త్డేకి ఊసర్వెల్లి రిలీజ్ అవుతుంది. మరి ఈ మూవీ కలెక్షన్స్ ఎంత రావచ్చు డే 1 ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నా వరకు అయితే డే 1 విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కొట్టేవాడే లేడు ఏ విషయంలో గానీ, అది రెగ్యులర్ మూవీస్ అయినా కానీ రిలీజ్ అయినా కానీ. ఎందుకంటే సింహాద్రి మూవీ అప్పటి వరకు రీ రిలీజ్ కి 2 కోట్లు 1.5 కోట్లు అట్లా వస్తున్న టైంలో సింహాద్రి మూవీ రీ రిలీజ్ చేసి 5.7 crores అనేది కలెక్ట్ చేశాడు డే 1. అది పీక్ అసలు. దాని తర్వాత యమదొంగ కూడా లిమిటెడ్ గా ఎక్కువగా పెద్ద షోలు అయితే వేయలేదు. బట్ డే 1 చూసుకున్న దాదాపు 3.5 కోట్ల వరకు కలెక్ట్ అయితే చేసింది. సో ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు డే 1 లో ఫస్ట్ డే మూవీ చూడడానికి ఆడియన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. డెఫినెట్ గా ఊసర్వెల్లికి సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఈ మూవీ బర్త్డే రోజే రిలీజ్ అవుతుంది కాబట్టి అండ్ స్పెషల్ గా కొన్ని స్పెషల్ షోస్ వేస్తున్నారు కాబట్టి ఎక్స్పెక్ట్ చేసిన నెంబరే వస్తుంది. దాదాపు 4 crores వరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా డే 1. దానికన్నా ఎక్కువ వస్తున్నా కూడా రావచ్చు. ఎందుకంటే కంటెంట్ కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి మూవీది అయింది. మరి అది థియేటర్ లో చూడడానికి కూడా జనాలు వెళ్తారని చెప్పి అనుకుంటున్నాను. సో మరి ఏది జరిగినా కూడా ఈ రిలీజ్ ట్రెండ్ వస్తున్న మూవీస్ తో కంపేర్ అయితే చేయకండి. ఆ మూవీస్ లో హీరో అంటే ఆ మూవీలో ఉన్న సాంగ్స్ కి ఆ మూవీ యొక్క లవ్ మూవీ కోసం వెళ్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు లవ్ మూవీస్ కావు. తను ఇప్పటి వరకు లవ్ మూవీస్ అనేది యాక్షన్ ఫైట్స్ ఏ ఉంటాయి. ఊసర్వెల్లి కూడా అదే కోదలోకి వస్తుంది. సో ఈ మూవీలో సాంగ్స్ ఉంటాయి అండ్ సాంగ్స్ బాగుంటాయి కదా. ఆ గ్రెస్ ప్రకారం 4 crores వస్తే రికార్డ్ అన్నట్లే. మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి.